ఫ్రెండ్స్ ఇక బుడ్డి బుడ్డి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి కాడ చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు చూసారా ఎలా తిరుగుతున్నాయో. మా పెద్దమ్మ ఏంటంటే మనీ ప్లాంట్ పెట్టింది బుడ్డి బుడ్డి చేపలు. ఏం బల్లి ఏం పాకుండా చూడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో మా పెద్దమ్మ అయితే. ఇంకోండి ఫ్రెండ్స్, సరే ఎలా తిరుగుతున్నాయో చేపలు, ఎంత చక్కగా తిరుగుతాయో తోకలు. ఈ నేను తీసుకురాలా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. రెండిట్లో పెట్టి టేబుల్ దగ్గర ఒకటి ఉంటుంది, డైనింగ్ టేబుల్ దగ్గర బార్ సీసాలు. ఇక్కడ గిరగిర తిరుగుతున్నాయి, గిరగిర. నాకు ఎంత ఇష్టమో. ఈ చేపలు భలే ఉన్నాయి, తోక ఉంది. ఈసారి తీసుకోవాలి. తోక వచ్చినాయి 4 చేపలు ఉన్నాయి దీంట్లో. పిల్లలు పెట్టినాయి అంట, వాళ్ళు స్కూల్లో చేసిద్ది మా పెద్దమ్మ. అయితే స్కూల్ పిల్లలు తీసుకొచ్చారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు పెడితే ఆ పిల్లలను తీసుకొచ్చారు. అసలు భలే క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు. ఎంత చిన్న చిన్న పిల్లలు చూడండి, చక్కగా తిరుగుతున్నాయి కదా. చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. తోక కూడా కొన్ని అది బాగుంది, కలర్స్గా తోక వచ్చింది. కానీ ఎంతో జాగ్రత్తగా నేను ఎలా ఉంచుకుంటానో అంత భద్రంగా ఉంచుకుంటుంది వాటిని. నాలుగు ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా బుల్లి బుల్లి చేపలు. ఈ మొన్న పిల్లలు పుట్టినాయంట, ఆ స్కూల్ పిల్లలు తీసుకొచ్చారు. బుడ్డి బుడ్డి పిల్లలు. ఇంకో దాంట్లో అవి కూడా చూపిస్తా. దీంట్లో పెద్దమ్మ మనీ ప్లాంట్ వేసింది. కొన్ని ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఉంది మనీ ప్లాంట్, చిన్నది గాజుది, దాంట్లో పెట్టారు. టేబుల్ మీద పెట్టుకుంటుంది. దీంట్లో కూడా ఉన్నాయి, చూసారా బాగున్నాయి కదా. చక్కగా ఫ్రీగా తిరుగుతాయి. 2 ఉన్నాయి దీంట్లో. ఇగండి ఇంట్లో కూడా 2 ఉన్నాయి. 2 చేపలు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి ఫ్రెండ్స్, దీంట్లో 5 ఉన్నాయి. బాగున్నాయి కదా క్యూట్గా. చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, నా వీడియోస్ లైవ్ వస్తుంది. అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని
చేపలు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేపలు అంటే బాయ్ ఫ్రెండ్స్.